నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పురపాలక సంఘంలో వైఎస్ఆర్సీపీ నేతలు దోచుకున్నారు. కాల్వాల్లో పూడిక తొలగించలేదని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన ఎమ్మెల్యే అసహనం. నర్సరావుపేట టిట్కో హౌసింగ్ కాలనీలో మురుగునీటి సమస్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజా సంఘాల నేతల డిమాండ్. తండ్రి తనయుడు కిడ్నాప్ హత్య కేసులో 6 నిందితుల అరెస్టు. ముంబైలో పట్టుబడిన నిందితుల్ని నర్సరావుపేట న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు. బుక్కాపురంలో తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు, నిందితుడికి శిక్ష విధించిన నర్సరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానం. నర్సరావుపేట పట్టణం 32వ వార్డులో సుప్రీపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ మోహన్ కృష్ణ హాజ్రీ విఘ్నేశ్వరుడికి ఆలయాన్ని దర్శించుకుని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సరావుపేట పురపాలక సంఘంలో దోచుకున్నారని, మురుగు కాల్వాల్లో గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పూడిక కూడా తీయించలేదని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. అభివృద్ధిని విస్మరించి దాచుకోవటమే వైఎస్ఆర్సీపీ నేతల లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారని మండిపడ్డారు. టీడీపీ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నమోదు చేసుకున్నారు. ఆయా ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు. మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఉమ్మడి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకున్న సంవత్సరం కూడా చాలా చక్కగా పరిపాలన సాగుతుంది. ఓ ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు తీసుకొని చల్లటి గాలి పీల్చుకుంటూ ఇళ్లలో ఉంటున్నారు. గడిచిన 5 ఏళ్లలో ఇంట్లో పడుకోవాలంటే భయం వేసేది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళకి కానీ ఇంట్లో నిద్రపోవాలంటే భయం. అర్ధరాత్రి ఎవరు వస్తారో తెలియదు, ఏ కేసులు పెడతారో తెలియదు. గంజా కేసు పెడతారా, మద్యం కేసు పెడతారా, రేప్ కేసు పెడతారా, ఈ విధంగా ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తారో వాడి మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి తెలుసు. 5 ఏళ్ళుగా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో మరి కాలువలు పొడికి తీసింది లేదు, ఎక్కడ రోడ్లు మరమ్మతులు చేసింది లేదు, 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి మంచినీళ్ళ చెరువులు కూడా బాగు చేసింది లేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి మీరు కూడా. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మన హయాంలో మనం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు చేతనంత రీతిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ కాలువలో పొడికి తీస్తున్నాము, మరి గ్యారిబేజ్ ఎత్తేస్తున్నాము. మరి డంపింగ్ యార్డ్లో కూడా మరి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న నివాసం ఉండే అందరూ కూడా చాలా హాయిగా ఉన్నారు. ఇవాళ ఇంత మీ హయాంలో పొగ వచ్చేది, వాసన వచ్చేది, అక్కడే మరి జంతువుల కళేబరాలు అక్కడే కోసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. మున్సిపాలిటీ ఆదాయాన్ని మీరు ఏ విధంగా దిగమింగారో ఒకసారి ఆలోచన చేయండి. భూములు ఏ విధంగా కబ్జా చేశారో ఒకసారి మీరు చూడండి. కనీసం కార్యకర్తలు, నాయకులు మిమ్మల్ని కలవంటే 5 అంతస్తుల మేడెక్కాలి, లిఫ్ట్ కూడా వేసేవాళ్ళు కాదు. ఇవాళ అరవింద్ బాబు కానీ, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎం కానీ అందరూ కూడా సామాన్యమైన ప్రజలకు చెరువులో ఉన్నారు. పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి, జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ ఆధ్వర్యంలో పొన్నూరు మండలం నిడుబ్రోలు మత్స్యశాఖ నుంచి 2 లక్షల చేపలను తీసుకువచ్చి పల్నాడు జిల్లాలోని అన్ని సబ్ యూనిట్లకు అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నర్సరావుపేట కత్వ చెరువు, వల్రప్ప చెరువులో గంబూషియా జాతి చేపలను వదిలారు. దోమలు ఒకేసారి 100 నుంచి 150 వరకు గుడ్లు పెడతాయని, అవి లార్వా దశ, ప్యూపా దశ నుంచి దోమగా మారటానికి వారం 10 రోజుల సమయంలో గంబోజియా చేపలు దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారులు కుంచాల శ్రీనివాసరావు, ఏఎంఓ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన నర్సరావుపేట పట్టణంలో వల్లెపు చెరువులో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున మేము గంబూజియా ఫిష్ అని మనం నీళ్ళలో వదులుతున్నాం మన వల్లెపు చెరువులో. ఎందుకంటే ఈ చేపలు దోమల యొక్క గుడ్లను తింటాయి, ఇవి ముఖ్యంగా లార్వాని తింటాయి. ఈ చూడడానికి చిన్నగా ఉన్నా కానీ ఇవి దగ్గర రోజుకి 200, ఒక్కొక్కటి 200 లార్వాలను తింటుంది. ముఖ్యంగా మనకి ఇది ఇప్పుడు సీజనల్ డిసీజ్ వానలు అవి పడుతున్నాయి కాబట్టి మనకి సీజనల్ డిసీజ్ కాబట్టి మనకి దోమల బెడద కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసం
మేము ఈరోజే మన గుంటూరు జిల్లా నిడదవోలు నుంచి ఒక 2 లక్షల గంబూజియా ఫిష్ని తీసుకొని వచ్చాం. ఈరోజు ఇక్కడ మనం వదులుతున్నాము కొన్ని. తర్వాత జిల్లా అంతా కూడాను ఎక్కడెక్కడ మనకి ఇలా వాటర్ బాడీస్ ఉంటాయో, ముఖ్యంగా ఈ గంబూజియా ఫిష్ అనేవి ఫ్రెష్ వాటర్ బాడీస్లోనే పెరుగుతాయి. ఇటు మనం మురుగు గుంటలో వేయడం కానీ మురుగు కాలువలో వేయడం అంటే మనకి జరిగితే అవి చచ్చిపోతాయి. అందుకని ఫ్రెష్ వాటర్ బాడీస్లోనే మనం వేస్తున్నాం. కారణం కూడా ఏంటంటే మనకి డెంగ్యూ దోమలు అనేవి ఫ్రెష్ వాటర్లోనే బ్రీడ్ అవుతాయి కాబట్టి వాటిల్లోనే వేస్తాం. తద్వారా మనం మ్యాక్సిమం వీటిని ఈ దోమల్ని మనం కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఈరోజు మనం మన నరసరావుపట్నంలో మన కొల్లేపు చెరువులో వీటిని వదిలేము. ఇంకా ఈ రోజు నుంచి మేము మ్యాక్సిమం ఈరోజు మన జిల్లా మొత్తం కూడా వీటిని అన్నీ చేస్తాం. మన పల్నాడు జిల్లాలో గంబూషా చేప అంటే దోమ లార్వాలు తినే చేపలు. గంబూషా చేపల్ని మనకి పొన్నూరు దగ్గర ఉన్న నిడుబ్రోలు హ్యాచరీస్ నుంచి తీసుకొచ్చాము 2 లక్షల చేపలు. ఈ 2 లక్షల చేపలు మన పల్నాడు జిల్లా మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఉన్న బావుల్లో కానీ నీటి కుంటల్లో కానీ ఎక్కడైతే మంచినీళ్ళు ఫ్రెష్ వాటర్ ఉంటుందో ఆ ఫ్రెష్ వాటర్లో ఈ చేపలను వదులుతాం. ఈ చేపలు మనకి ఒక 4 years 4 సంవత్సరాలు బతుకుతాయి ఈ చేపలు. తర్వాత 6 నెలలకు ఒకసారి ఇది బ్రీడింగ్ అనమాట, గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంటుంది. ఈ చేపలు ఏంటంటే ముఖ్యంగా దోమ లార్వాలను మాత్రమే తింటాయి. దోమ లార్వాలు అంటే ఒక రోజు వచ్చి ఒక్కొక్క చేప ఒక 100 నుంచి 200 లార్వాలను తినే అవకాశం ఉంది. మరి ఎందుకంటే దోమలు గుడ్లు ఎక్కువ సంఖ్యలో పెడతాయి, దానివల్ల లార్వా కూడా ఎక్కువగా వస్తుంది. ఈ లార్వా ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ వర్షాకాలం సీజన్లో లార్వా పెరిగి దోమలు పెరిగి మనకి మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఈ లార్వాలను తినేస్తాయి. మనం మెయిన్గా ఇళ్ళలో మందు కొట్టి కాలువల్లో మందు కొట్టి దీనికన్నా కూడా ఈ గంబూషా చేపలను వదలటం వల్ల అది దోమ లార్వాలని ఎక్కువగా తినటం వల్ల మనకు దోమల ఉత్పత్తి అనేది తగ్గిద్ది. దోమల ఉత్పత్తి తగ్గితే మనకి దోమలు కుట్టే జబ్బులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం లేదు. వ్యవసాయం, పాడి పరిశ్రమని రైతులు కాపాడుకోవాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు సూచించారు. నర్సరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో రామన్న కిసాన్ గ్రూప్ కి డ్రోన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకి సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎఫ్ఎస్ఎం పథకంలో ఇక్కుర్తి రామన్న కిసాన్ గ్రూప్ కి 80% సబ్సిడీతో డ్రోన్ పంపిణీ చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం మేలు చేస్తుందని చెప్పారు. ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో శాంతి ఈ సందర్భంగా ప్రసంగించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట జూడో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికల్ని పురస్కరించుకొని జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవింద్ బాబు హాజరై ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల్లో క్రీడాకారులకి 3% రిజర్వేషన్లు కల్పించిందని, ఇంటర్వ్యూ, వ్రాత పరీక్ష లేకుండా క్రీడాకారులకి ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో అవకాశం కల్పించిందని చెప్పారు. జూడో క్రీడ ఒలింపిక్స్ క్రీడలకు నామినేట్ అయిందని, నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పల్నాడు జిల్లా క్రీడా శాఖతో అనుసంధానమై విద్యార్థులకి క్రీడలపై ఆసక్తి పెంచే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించడం జరిగింది. పల్నాడు జిల్లా అసోసియేషన్ అధ్యక్షునిగా వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పార్వతి, జనరల్ సెక్రటరీ నరసింహారావు, జాయింట్ సెక్రటరీ బాలమురళి కృష్ణతో పాటు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరిని వాగ్దేవి విద్యా సంస్థల అధినేత శ్రీనివాసరావు సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, సంజీవరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరి పల్నాడు జిల్లా ముఖద్వారంలో నర్సరావుపేటలో పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ ఇవాళ సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పసుపాటి వెంకటేశ్వరరావు గారు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా మరి స్టేట్ జూడో జిల్లా జూడో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఇవాళ ఇది మార్షల్ ఆర్ట్స్లో ఒక సైంటిఫిక్ టెక్నికల్గా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా కాళ్ళు చేతులు ఎరగటం కానీ మొహాలు పగలటం కానీ ఇవే ఉండవు అనమాట. ఒక టైప్ ఆఫ్ మల్ల యుద్ధంలాగా దీన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా పల్నాడు జిల్లాలో మరి రంగశెట్టి రామకృష్ణ గారు కూడా కంగ్ఫ్యూ పల్నాడు జిల్లా అధ్యక్షులుగా ఉండటం అనేది మన అదృష్టం. ఇక్కడ ఇద్దరు కూడా అనుకోకుండా కలవటం, జూడో అండ్ కంగ్ఫ్యూ ఇద్దరు అధ్యక్షులు ఇక్కడే ఉండటం పల్నాడు జిల్లా వాళ్ళు. అంటే రాబోయే కాలం ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఈ రెండు స్పోర్ట్స్ని కూడా మనం అనుసంధానం చేసి ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేయడానికి స్టేడియంలో ఇవన్నీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్య ఘట్టం 2. ఒకటి నూతన కమిటీ ఎన్నిక పల్నాడు డిస్ట్రిక్ట్ జూడో అసోసియేషన్, అలాగే రాష్ట్ర సబ్ జూనియర్ స్టేట్ ఛాంపియన్షిప్ కూడా ఆ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. జూడో అనేది ఆంధ్రప్రదేశ్లో విచ్చేసి కూడా ఇవాళకి 60 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. ఈరోజు నూతనంగా ఎన్నుకున్నటువంటి వీళ్ళు ఉభయ జిల్లాలు, అంటే ఇదివరకు గుంటూరు జిల్లా ఒకటే, ఇప్పుడు 3 జిల్లాలుగా మారటం జరిగింది. ఏదైతే పల్నాడు గుంటూరు జిల్లా సంయుక్తంగా రేపు పెద్దపరిమిలో జరుగుతున్న రాష్ట్ర సబ్ జూనియర్ బాలబాలికల ఛాంపియన్షిప్ కూడా ప్రారంభించుకోవటం ఆగస్టు 9-10 జరుగుతుంది. అక్కడ ఎవరైతే సెలెక్ట్ అయిన పిల్లలు ఉన్నారో వాళ్ళు రేపు చండీగఢ్లో జరిగేటువంటి నేషనల్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొంటారు. జూడో అనేది ఒక ఒలింపిక్ క్రీడ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ క్రీడని మొట్టమొదటిగా భారతదేశానికి పరిచయం చేశారు. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంగా జూడో క్రీడని కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూడో అసోసియేషన్ వారు మాకు అఫిలియేట్ ఇవ్వటం, ఈ క్రీడని మునుముందు మన జిల్లాలలో ముందు తీసుకెళ్ళడానికి మనకి మంచి అవకాశం ఇచ్చారు. 3% స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా 2% ఉన్నటువంటి ఈ క్రీడకి 3% రిజర్వేషన్ కల్పించింది. సో ఈ మీడియా మిత్రుల సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియచేయింది ఏముందనుకుంటే, ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ కూడా ఈ ఒలింపిక్ క్రీడని ఉపయోగించుకొని మీ భవిష్యత్తులో అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క సభ ద్వారా మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈరోజు జూడో అసోసియేషన్ పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ బాధ్యతలు అనేది మన పసుపులేటి వెంకటేశ్వర గారు యువ అకాడమీ అధినేత. మరి అలాంటి విద్యా వ్యవస్థలో మంచి అనుభవం ఉన్నటువంటి అతని వ్యక్తికి ఈరోజు మరి పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇవ్వడం అనేది చాలా సంతోషాల్సిన విషయం. పల్నాడు జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా శ్రీ పసుపులేటి వెంకటేశ్వరరావు గారిని, ప్రధాన కార్యదర్శిగా కొప్పుల నరసింహరావు గారిని, ఇతర కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఒలింపిక్ క్రీడైన జూడోని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి బాలబాలికలకు మరింత చేరువ చేసి ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పతకాలు తేవాలనే లక్ష్యంతో జూడోని ఈనాడు గ్రామాన ప్రతి పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించి జరుగుతుంది. ఎందుకంటే శారీరక పట్టుతో మానసిక క్రమశిక్షణ కలిగిన క్రీడ జూడో అనేది ఎదుటి వాళ్ళని గాయపరచడం కానీ ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని దెబ్బతీయటం కాకుండా కేవలం ఎదుటి వారిని కింద పడేయటం ద్వారా టెక్నిక్ ద్వారా ఈ క్రీడ విశ్వవ్యాప్తమైంది. మిత్రుడు టీవీఆర్ ఆయన ఫోన్ చేసినప్పుడు నేను దాంట్లో సెర్చ్ చేస్తే యువ డిఫెన్స్ అకాడమీ వచ్చింది. వ్యక్తిగతంగా కంటే కూడా యువ డిఫెన్స్ అకాడమీ మన వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మనసులో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నర్సరావుపేట పట్టణ శివారు చిలుకలూరిపేట రోడ్లో గత 6 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన టిట్కో హౌసింగ్ కాలనీ పరిసరాల్లో పరిశుభ్రత లోపించింది. అక్కడ నివసించే ప్రజలు పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నర్సరావుపేట పట్టణంలోని పెద్ద చెరువు నుంచి దిగువకు ప్రవహించే కత్వ కాలువ వర్షాలకి పొంగి మురుగునీరు కాలువలోకి చేరుతోంది. కాలనీ పరిసరాల్లో కాలువల నిర్మాణం పూర్తిగా లేకపోవడంతో గుంతల్లో మురుగు నిల్వ చేరి దుర్వాసన వెదజల్లుతోంది. అటువైపుగా రాకపోకలు సాగించడం టిట్కో గృహస్థులకి ఇబ్బందిగా నెలకొంది. సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కాలనీ వాసులు కోరుతున్నారు. పీడీఎం నేతలు
ఆలపాటి రామారావు, వెంకటేశ్వరరావు, బీసీ సంఘం నేత శ్రీనివాసరావు, ముస్లిం హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ వలీ కాలనీ సందర్శించి ఈ సమస్యల్ని పరిశీలించారు. టిట్కో కాలనీ వాసులు మురుగునీటి సమస్యని పరిష్కరించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. చిలకలూరుపేట రోడ్డు టిట్కో హౌసింగ్ కాలనీ నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొంతమంది కట్టుకొని ఇళ్లలో కూడా వచ్చున్నారు. కానీ ఈ పరిసరాలు మొత్తం గమనిస్తే కాలువలు లేవు, మురికి మొత్తం కూడా టౌన్లో ఇదంతా ఇది వస్తూ ఆ కంపుకి రకరకాల జబ్బులు వచ్చేసి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇక్కడ కాసేపు నిలబడాలన్నా ఈ వాసన తట్టుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ టిక్కో కాలనీకి సంబంధించి మురికి కాలువలు, రోడ్లు నిర్మాణం చేపట్టాలి. టీడీపీ ప్రభుత్వంలో ఆనాడు కోట్ల సుభాష్ గారి ఆధ్వర్యంలో చొరవతో పక్కనే ఇటుకో ఇళ్ళు దాదాపు 1500 మరి ఇళ్ళు అపార్ట్మెంట్ కట్టించి మరి కొంతమంది అక్కడ ఉన్న లబ్ధిదారులు గీయడం జరిగింది. ఈ లబ్ధిదారుల్లో కొంతమంది మరి బోగస్ పేర్లు ఉన్నాయని ఇప్పుడున్న స్థానిక అరవింద్ బాబు గారు మరి కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు. మేము అరవింద్ బాబు గారిని ఒకటే తెలియజేస్తున్నాం, అరవింద్ బాబు గారు మరి ఈ అపార్ట్మెంట్లు మీరు ఖాళీ లేకుండా మీరు వెంటనే స్పందించి కోర్టులో కేసు ఇతరా చేసుకొని ఎవరైతే మరి నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళకి వెంటనే ఇవ్వాలని కూడా వాళ్ళకి అపార్ట్మెంట్లో కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కాలనీలో కూడా మరి మేము వసతులు కల్పిస్తామని మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ జగనన్న కాలనీలు ఇప్పుడే మేము పీడిఎంగా ఎంఎంగా కూడా పరిశీలించాము. ఇక్కడ ఉన్న మరి కాలనీకి ఎటువంటి మంచినీటి సౌకర్యం లేదు. కాబట్టి ఇటుకో ఇళ్ళకి ఏదైతే మంచినీళ్ళు వస్తున్నాయో ఆ లింకుని ఇక కాలనీ వాళ్ళగా ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, ప్రత్యేక హారతులు ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకి అన్నదానం చేశారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. ఈ మందిరములో ప్రతినిత్యము బాబావారికి 5 హారతలు, అన్ని చోట్ల షిరిడి సాయిబాబా మందిరాల్లో ఎక్కువ చోట్ల 4 హారతలే ఉంటాయి. ఈ మందిరంలో ప్రత్యేకంగా షిరిడీలో బాబా గారికి ఇచ్చేటటువంటి 5 హారతలు కూడా ఈ మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ప్రతి గురువారం బాబావారికి ఉదయం 6 గంటలకి కాగడ హారతి, 7 గంటలకు మంగళ స్నానం, 7:30కి విశేష అభిషేక కార్యక్రమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి. గురువారం మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత బాబావారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం మందిరానికి వచ్చేటువంటి భక్తులకి కమిటీ వారి షిరిడి సాయిబాబా తత్సంగ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం సాయంత్రం పూట 6 గంటలకి సంధ్యాహారతి, 6:30 దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భజనా కార్యక్రమం జరుగుతుంది. 8 గంటలకి పల్లకీ ఉత్సవ కార్యక్రమం, ప్రత్యేకంగా ఉత్సవ కార్యక్రమం జరుగుతుంది. పల్లకీ ఉత్సవ కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉంటుంది. మరలా రాత్రి 9 గంటలకి బాబావారికి సేజహారతి అయిపోయినట్టు వెంటనే పూలంగి సేవ కార్యక్రమం కూడా ఈ మందిరంలో ప్రత్యేకంగా జరుగుతుంది. పూలంగి సేవ కార్యక్రమం బాబావారికి. అట్లాగనే మందిరానికి షిరిడిలో జరిగేటటువంటి 5 ప్రత్యేక కార్యక్రమాలు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు మందిర వార్షికోత్సవ కార్యక్రమం చేస్తాం. సుమారుగా ఆ రోజు 2000 మందికి బాబా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అట్లాగనే జూలై నెలలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి అత్యంత వైభవప్రదంగా గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవప్రదంగా జరగబడతాయి.
సుమారుగా ఆ రోజు 15,000 నుంచి 20,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం, బాబావారికి విశేష పూజా కార్యక్రమాలు, విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. గురు పౌర్ణమి రోజు దసరా ఉత్సవ కార్యక్రమం, బాబావారి సిద్ధి పొందిన కార్యక్రమం అండి. బాబావారి సిద్ధి పొందిన కార్యక్రమం దసరా రోజు, దసరా అయిపోయిన ఏకాదశి రోజు బాబావారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం. అట్లానే దసరా ఉత్సవాలు కూడా విశేషంగా ఇక్కడ మందిరంలో కలశ స్థాపన చేసి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట కుంకుమ పూజలు, దుర్గాష్టమి రోజు, మహర్నవమి రోజు, దశమి రోజు, ఏకాదశి రోజు 4 రోజులు కూడా విశేషంగా మహిళల చేత కుంకుమ పూజ కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటాం. అట్లాగనే మార్గశిర పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామి జయంతి, అత్యంత వైభవప్రదంగా దత్తాత్రేయ స్వామి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, సహస్రనామ పూజా కార్యక్రమం, భక్తులు మందిరానికి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగనే మనకి ఇంకొక మంచి కార్యక్రమం ఈ మందిరంలో నిర్వహించే కార్యక్రమం కార్తీక మాసంలో పౌర్ణమికి దీపోత్సవ కార్యక్రమం చాలా అత్యంత వైభవంగా మందిరం మొత్తం కూడా దీపాలంకరణ, దీపోత్సవ కార్యక్రమం చేస్తూ ఉంటాం. బాబావారు ఉన్నప్పుడు షిరిడీలో శ్రీరామనవమి కార్యక్రమం చాలా అత్యంత వైభవప్రదంగా నిర్వహించేవాళ్ళు. ఆ ఆనవాయితీ ప్రకారంగా ఇప్పటికీ షిరిడీలో ఆ శ్రీరామనవోత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఆదర్శంగా తీసుకొని మన మందిరంలో కూడా ప్రతి సంవత్సరం సుమారుగా 40-50 మంది దంపతులు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చాలా అత్యంత వైభవప్రదంగా నిర్వహించుంటుంది. మన మందిరంలో క్షేత్రపాలకుడిగా అభయాంజనేయ స్వామివారు ఉన్నారు. అభయాంజనేయ స్వామివారికి ప్రతి మంగళవారం, శనివారం నాగవల్లిదల విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్లానే హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామివారికి, అభయాంజనేయ స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, స్నపన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు మందిరానికి వచ్చిన భక్తులందరికీ కూడా మామిడి పళ్ళు, విసనకారులు ప్రసాదంగా ఇవ్వబడుతూ ఉంటాయి. ఈ అన్ని కార్యక్రమం కూడా శ్రీ షిరిడి సాయిబాబా దర్శనం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. భక్తుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి. పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం రెవెన్యూ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విఆర్ఓ, విఆర్ఏ ప్రభుత్వ సిబ్బంది సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తహసీల్దార్ నగేష్ తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శేషగిరిరావు, వైస్ చైర్మన్ శ్రీనివాస గుప్తా, డాక్టర్ సృజన, మేనేజింగ్ కమిటీ సభ్యులు, విఆర్ఓలు, విఆర్ఏలు, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ముప్పాడ మండలంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం, దానికి ఇక్కడ ఎంఆర్ఓ గారు, మహేష్ గారు వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అందరినీ ముందు పెట్టేసి ప్రేరేపించి రక్తదాతల నుంచి రక్తాన్ని రక్తం ఆవశ్యకత మీ అందరికీ తెలుసు. ప్రాణ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని బతికించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో జరగడం, కొన్ని మంచి స్పందన రావడం, రక్తదాతలు నిర్వహించి రక్తం చాలా ఆనందకరంగా ఎంఆర్ఓ గారికి మా తరఫున రెడ్ క్రాస్ తరఫున మా కృతజ్ఞతలు. తహసీల్దార్ వారి కార్యాలయం ఉపాలనందు శ్రీయుత జిల్లా కలెక్టర్ పల్నాడు వారి ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు వారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడుతూ ఉంది. దీనికి రెడ్ క్రాస్ నుంచి వైస్ చైర్మన్ గారు, ఎంసీ మెంబర్ గారు, సంబంధిత డాక్టర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ వచ్చి ఉన్నారు. ఇప్పటి వరకు 12 మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అందరినీ కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరి ఉన్నాము. ఇంకా డొనేట్ చేయడానికి వస్తూ ఉన్నారు. అట్లానే ఈ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క సేవలను గుర్తించి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి పిలుపు మేరకు ఈ క్యాంపు మా ఆఫీసులో నిర్వహించడం ఆనందకరంగా ఉంది. నర్సరావుపేట న్యాయస్థానం ఎదురు వీధిలో హోటల్ వద్ద బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి వీరస్వామిరెడ్డి, అతని తనయుడు ప్రశాంత్ రెడ్డిని కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా సంతమాగలూరు తీసుకుని వెళ్లి దారుణంగా హతమార్చిన కేసులో 6 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 13 మంది నిందితుల్లో 6 ముంబైలో అదుపులోకి తీసుకుని నర్సరావుపేట కోర్టులో పల్నాడు పోలీసులు హాజరుపరిచారు. నిందితులు బాదం మాధవరెడ్డి, గడ్డం రఘురామరెడ్డి, గడ్డం నాగిరెడ్డి, గడ్డం ఇంద్రసేనారెడ్డి, గడ్డం గోపిరెడ్డి, గడ్డం అనిల్ కుమార్ రెడ్డి. న్యాయమూర్తి 14 రోజులు వీరికి రిమాండ్ విధించారు. నర్సరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానం తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఆస్తి కోసం తండ్రి రోషియను హతమార్చిన కేసు రుజువు కావడంతో నాథన్ల మండలం
మండలం బుక్కాపురానికి చెందిన గొట్టిపాటి కాంతారావుకు న్యాయస్థానం చేర్చి సత్యశ్రీ జీవిత ఖైదు 10,000 రూపాయల జరిమానా విధించారు. 2019 మే 26న నాదెండ్ల బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్దామని మాయమాటలతో తండ్రి రోషయ్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని బయలుదేరాడు. నాదెండ్ల ఎండుగుంపాలెం మధ్య ఉన్న చెక్ డ్యాం వద్ద రోషయ్యను కుమారుడు కాంతారావు గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. నాదెండ్ల పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితునికి జైలు శిక్ష విధించేలాగా నేరారోపణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా నర్సపేట మండలం ములకలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లికి చెందిన రాకేష్ జానీ భాష బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై నర్సపేట వెళ్తూ ఉన్నారు. మూలకలూరు సమీపంలోకి చేరుకుంటూ ఉండగా నర్సపేట వైపు నుంచి ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. అదే సమయంలో వెనకనే వస్తున్న లారీ వారి పైగా తొక్కించుకుంటూ దూసుకువెళ్లింది. దీంతో వారిద్దరూ దుర్మరణం పాలయ్యారు. నర్సపేట గ్రామీణ ఎస్ఐ కిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సపేట నియోజకవర్గం రొంపిచెల్ల మండలం విప్పర్ల గ్రామానికి చెందిన కోలికపూడి సీను రాష్ట్ర నూరు భాష యువజన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. జూలై 30న బాపట్ల జిల్లా అద్దంకిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ తనను ఎన్నుకున్నట్లు శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా నూరు భాష కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నర్సపేట కేరిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో యువర్ స్కూల్ యువర్ చాయిస్ నినాదంతో స్టూడెంట్స్ ఎలక్షన్ డేని ఆసక్తికరంగా నిర్వహించారు. హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎన్నిక కోసం విద్యార్థులు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థి సమితులు సమన్వయంతో వ్యవహరించారు. పరీక్షలతో పాటే నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలియజేశారు. గెలుపొందిన విద్యార్థుల్ని చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు అభినందించారు. Good morning everyone. My name is Aswita. I am from grade 9. My symbol is water bottle. I am feeling so proud to stand here as a contestant of Head Girl that elections are conducted in our school. Please vote for me. My symbol is water bottle. Thank you. Morning to all. My name is Jashwant. I am from 9th grade. Please vote for NET. I am studying in Kerridge International School. Thank you. Good morning to everyone. My name is Sandeep. I am studying in 9th grade A section. My symbol is spectacles and please vote for me. Thank you. Good morning. My name is Sanjay. I am from grade 9. Today I am here to participating as an election boy, such as head boy. My symbol is geometry. Please vote for me. Thank you. I am Rohit. I am studying 9th grade A section and my symbol is pencil. Please vote for pencil. Thank you. This is Devi Diksha from 9th grade. I am here to participate as a contestant of Head Girl and my symbol is guitar. Please vote for me. Thank you. From 9th grade, I am here to participate as a contestant in elections to be a Head Girl. Please vote for watch. My symbol is watch. Thank you. My name is M. Hrudaya Reddy and my symbol is school bag and I am studying in Kerridge International School contesting for Head Girl. Please do vote for bag. This is Lahiri from 9th grade. As you all know, elections are conducting in our school. I am proud to stand as a Head Girl. My symbol is book. Please vote for me. Thank you. Well, my name is J. Chinmay Srinivas. I am studying 9th grade in Kerridge International School. Today I participate in Kerridge International School Head Boy elections. Please vote for me. My symbol name piano. Good morning all of you. I am Varun from grade 9th as I am contesting in the elections which are conducted by Kerridge School in Nasropet. If I be a leader, I will keep the people in discipline and good communication which are helpful for them in the future. Thank you. This is my vote, the eraser which can also erase all problems of the people. Thank you. I am Mr. Barnabas, principal of Kerridge International School. Today we are conducting election procedure in our school. India is the biggest democratic country in the world. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, ప్రజలు ఎలా ఓటు హక్కు వినియోగించుకోవాలి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పిల్లలకి మేము తరబిది జరిగింది. అవర్ స్కూల్ మేక్స్ ద చిల్డ్రన్ అట్ ద హోలిస్టిక్ ఎడ్యుకేషన్. పిల్లలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైనటువంటి విలువైనటువంటిది ఆయుధం ఓటు హక్కు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఈరోజు పిల్లలు ప్రాక్టికల్గా నేర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించి పిల్లలకు ఒక మంచి వాల్యూస్ పెంపొందించాలని ఒక కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇవ్వని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. నా పేరు విజయరాజు. ఇక్కడ అకాడమిక్ ఆఫీసర్గా నేను వర్క్ చేస్తున్నాను. సోషల్ స్టడీస్ టీచర్గా ఇక్కడ నేను ఒక ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాను అనమాట. అంటే డెమోక్రసీ అనేది ఎంత విలువైనదో పిల్లలకు చెప్తూ, అదేవిధంగా దాని యొక్క ఉద్దేశాన్ని, దాని యొక్క పరిస్థితులను పిల్లలకు తెలియజేస్తూ, దానికోసమని రియల్గా ఎలక్షన్స్ ఎలా ఉంటాయో వాటి యొక్క ప్రాసెస్ గురించి మేము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి, పిల్లల్లో నుంచే, విద్యార్థుల్లో నుంచే స్టూడెంట్స్ అనే వాళ్ళని కూడా లీడర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రకారంగానే గర్ల్స్ నుంచి, బాయ్స్ నుంచి హెడ్ గర్ల్గా, హెడ్ బాయ్గా ఒక ఆరుగురిని మేము ఆరుగురు గర్ల్స్ బాయ్స్ కలిసి ఆరుగురు 12 మందిని కలిసి కాంపిటీటర్స్గా మేము సెలెక్ట్ చేసాము. దాని ద్వారా పిల్లలందరికీ మేము మంచి తరఫీదు ఇచ్చి
అసలు ఓటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ బూత్, ఓటర్ అంటే ఎవరు, అసలు మొత్తం వీటన్ని గురించి చక్కగా మేము వివరించడం జరిగింది. దానివల్ల ఈరోజు మా స్కూల్లో చక్కగా డైరెక్ట్ ఎలక్షన్ సిస్టమ్ జరుగుతుంది. చాలా ఆహ్లాదకరంగా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ విధంగా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో పార్ట్గా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట పురపాలక సంఘంలో వైఎస్ఆర్సీపీ నేతలు దోచుకున్నారు. కాల్వాల్లో పూడిక తొలగించలేదని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పైన ఎమ్మెల్యే అసహనం. నర్సరావుపేట టిట్కో హౌసింగ్ కాలనీలో మురుగునీటి సమస్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజా సంఘాల నేతల డిమాండ్. తండ్రి తనయుడు కిడ్నాప్ హత్య కేసులో 6 నిందితుల అరెస్టు. ముంబైలో పట్టుబడిన నిందితుల్ని నర్సరావుపేట న్యాయస్థానంలో హాజరుపరిచిన పోలీసులు. బుక్కాపురంలో తండ్రిని చంపిన తనయుడికి జీవిత ఖైదు, నిందితుడికి శిక్ష విధించిన నర్సరావుపేట 13వ అదనపు జిల్లా న్యాయస్థానం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.